మనుషులను కోలుకోలేని దెబ్బ కొడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మానవ మేధస్సు ప్రపంచానికి ఒక కొత్త రెవల్యూషన్ అందించినప్పుడల్లా ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గందరగోళానికి కూడా గురవుతుంది. ముఖ్యంగా మానవ మేధస్సు సృష్టించిన ఒక కొత్త అధ్యాయం, కొత్త దశ ఇవన్నీ కూడా తిరిగి మానవుడికి ఎలా ఉపయోగపడతాయో అన్న గందరగోళం నెలకొంటోంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మానవ మేధస్సు కన్నా కూడా ఎన్నో రెట్లు పదునైంది అని ఆనందపడుతున్నప్పటికీ, మరోవైపు ఏ రంగంలో ఎక్కడ ఉద్యోగాలు కోల్పోతామో, భవిష్యత్తు గందరగోళంగా మారుతుందో అని మరోవైపు మానవ మేధస్సు కన్నా అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎటువంటి ముప్పు మానవాళికి కలుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నాం. మరి నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలాంటి నష్టాలున్నాయి, ముఖ్యంగా ఎవరెవరు ఉద్యోగాలు కోల్పోతారు అనే విషయాల్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ముందుగా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం మేము అందిస్తూనే ఉంటాం. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక మంది ఉద్యోగాల్ని రీప్లేస్ చేస్తుందని ఇప్పటికే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరో నివేదిక ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కుండబద్దలు కొట్టింది. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ఏ రంగాల్లో ఎంతమంది ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో తెలిపింది. ఏఐ వల్ల ఏ కేటగిరీ ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమవుతారో డీటెయిల్డ్గా చెప్పింది. మెకెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జనరేటివ్ ఏఐ అండ్ ఫ్యూచర్ వర్క్ ఇన్ అమెరికా పేరుతో ఈ నివేదికను రూపొందించింది. ఎకనామిక్ ఆటోమేషన్ను అత్యంత వేగవంతం చేసే సామర్థ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుందని నివేదిక పేర్కొంది. 2030 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో 30% మంది ఉద్యోగులను ఏఐ భర్తీ చేయబోతోందని తెలిపింది. అయితే ఏఐ వల్ల తక్షణమే భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోయే ముప్పు లేదని మాత్రం నివేదిక పేర్కొంది. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉద్యోగాల్ని ఏఐ ఇంకా పెంచుతుందని చెప్పింది. ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇప్పట్లో ఏఐ వల్ల ఎలాంటి ముప్పు లేదని అంచనా వేసింది. ఏఐ ఆటోమేషన్ వల్ల ముఖ్యంగా ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫండ్ సర్వీసెస్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. 10 ఏళ్ల తర్వాత వీరికి ఉద్యోగావకాశాలుండవు. సో వీళ్లంతా ఇప్పట్నుండే వేరే రంగాలకు అలవాటు పడ్డం ఎంతో కొంత మంచిది. లెక్క ప్రకారం ఒక అమెరికాలోనే 2030 నాటికి అదనంగా 1,20,00,000 వరకు వృత్తిపరమైన మార్పులు అవసరమని మెకెన్సీ నివేదిక తెలిపింది. మరోవైపు ఆరోగ్య, వైద్య రంగంలో టెక్నాలజీ ఎప్పుడు కూడా ఉపయోగపడుతూనే ఉంటుంది. భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో భారీగా ఉద్యోగావకాశాలుంటాయని నివేదిక పేర్కొంది. సహాయకులుగా, హెల్త్ టెక్నీషియన్లుగా, వెల్నెస్ వర్కర్స్గా మరో 35 లక్షల మంది సిబ్బంది అవసరం ఉంటుందని నివేదిక చెప్పింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్ రంగాల్లో కంపెనీలు భారీ స్థాయిలో డిజిటల్ ఆటోమేషన్ చేపడుతున్నారని, అధునాతన నైపుణ్యాలు కలిగిన టెక్ వర్కర్స్ అవసరమని మెకిన్సే నివేదిక పేర్కొంది. 2030 నాటికి రవాణా సేవల విభాగంలో ఉద్యోగ వృద్ధి 9% వరకు ఉంటుందని నివేదిక అంచనా వేసింది. మరోవైపు ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీసెస్లో భవిష్యత్తులో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇటువంటి ప్రమాదం సంభవించకముందే అటు పబ్లిక్ సెక్టార్ కానీ, ఇటు ప్రైవేట్ సెక్టార్ గానీ ఏకీకృతమై భవిష్యత్తును పునఃనిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులకు అసాధ్యమైన పనులకే వాడేవారు. అందులోనూ ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. కానీ ఇప్పుడలా కాదు. ఏసీ, కారు, లగ్జరీ స్థాయి నుంచి నిత్యావసరంగా మారిపోయినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దినచర్యల్లో భాగమైపోయింది. ఆఖరికి తినటానికి హోటల్కి వెళితే కూడా అక్కడ సర్వర్ని పిలిస్తే రోబోట్ వచ్చి ఆర్డర్ తీసుకొని అదే రోబో మీరు చెప్పిన ఐటమ్స్ తీసుకొచ్చి మీ టేబుల్పై పెడుతుంది. ఇక మనుషులెందుకు అన్న సందేహం వచ్చేలా తయారైంది పరిస్థితి. మన దేశ ఆర్థిక వ్యవహారాల శాఖ రూపొందించిన ఆర్థిక సర్వే 2024ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి రావడంపై ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని అన్ని రకాల నైపుణ్యాలు గల వర్కర్లు ఏఐ వల్ల జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపింది. ఇది భారత ఆర్థిక వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాంకేతికత అభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతిపెద్ద మార్పు తేబోతోందని ఇప్పటికే విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాపారం యొక్క రూపురేఖల్ని టెక్నాలజీ మార్చేస్తోంది. ఎక్కువ ప్రొడక్షన్ను సాధిస్తోంది. మనుషులు చేసే వేగం కన్నా అత్యంత మెరుపు వేగంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పనులన్నీ చేసి పెడుతోంది. ఇదొక రకంగా టెక్నాలజీ వల్ల మనం పొందే లాభం. ఆఖరికి బ్యాంక్ ఎంక్వైరీలు, క్రెడిట్ కార్డ్ ఎంక్వైరీల విషయంలో లేదా జొమాటో, స్విగ్గీ లాంటి డెలివరీ అప్లికేషన్ల విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తోంది.
చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అసలు మనుషులే అవసరం లేదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి సరైన సమాధానం, లోతైన సమాధానం టెక్నాలజీ అందించేస్తోంది. దాంతో మనిషి యొక్క రీసెర్చ్ ఇంకా ఈజీగా మారిపోయింది. దీన్ని లాభం అందామా, నష్టం అందామా? మీరే కామెంట్ చేయండి. ప్రపంచ టెక్ దిగ్గజం ఈలాన్ మస్క్ ఒక ఉత్తరం రాశారు. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఈ చాట్ జీపీటీ లాంటి సౌకర్యాలు మనిషికి అవసరమా అని. ఎందుకంటే రోజురోజుకు కృత్రిమ మేధ పెరిగిపోయి మనిషిని నిర్వీర్యం చేసి అసలు మనిషితో మానవ సంబంధాలు కూడా లేకుండా చేసే ఈ భయంకర టెక్నాలజీ మనకు అవసరమా అంటూ ఈలాన్ మస్క్తో పాటు కొన్ని వందల మంది ఆ ఉత్తరంపై సంతకాలు చేశారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి, కట్టడి ఎవరు చేయాలి అనేది మీరు కామెంట్లో చెప్పొచ్చు. ఇంతకుముందు ఫోటో లేదా వీడియోలో మొహాల్ని మార్చటం అసాధ్యం. ఎంత జాగ్రత్తగా అతుకుపెట్టినా ఆ తేడా స్పష్టంగా తెలిసిపోయేది. ఇప్పుడు అలా కాదు. వాస్తవానికి దగ్గరగా కృత్రిమ సంఘటనల్ని సృష్టించొచ్చు. మనం ఉపయోగించే గ్రాఫిక్స్ అనే పదం కన్నా కూడా ఇంకా అద్భుతంగా మార్చేసింది ఈ సౌకర్యం. ఆఖరికి ఈ మేధస్సుతో మనిషిని నగ్నంగా మార్చి బజార్కి ఈడ్చేయొచ్చు. పరువు పోతోంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కెరీర్లు సర్వనాశనమైపోతున్నాయి. 4 డబ్బులిస్తే చాలు డీప్ ఫేకింగ్ చేసి పెడతామనే వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఆర్థిక మోసాలకైతే హద్దు లేకుండా పోతోంది. బ్యాంకు ఖాతాలు ఊడ్చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది నేరస్తులు డీప్ ఫేక్ ద్వారా మరొకరి గొంతును ఇమిటేట్ చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాంక్ నుంచి $35 మిలియన్ దొంగతనం చేశారు. హీరోయిన్ రష్మిక మందన్న పరువు ఎలా బజార్కి ఈడ్చారో మనం ప్రత్యక్షంగా చూడనే చూశాం. ఇక చివరికి అంత ఉత్తరం రాసిన ఈలాన్ మస్క్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోని అగ్రదేశాల ప్రైమ్ మినిస్టర్లను, ప్రెసిడెంట్లను తయారు చేసి కంప్యూటర్లో వారిచే ఫ్యాషన్ షో కూడా నిర్వహించారు. ఈ మధ్యకాలంలో ఆ వీడియో బాగా వైరల్ అయింది. మరి వద్దు మొర్రో అని మొత్తుకున్న ఈలాన్ మస్కే ఇలా చేశాడు అంటే ఇక చిల్లర దొంగల చేతికి లేదా ఉగ్రవాదుల చేతికి ఈ టెక్నాలజీ దొరికితే మన దేశమే కాదు, ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? మరి నిజంగానే ఈ టెక్నాలజీ మనకు మంచి చేయడానికొచ్చిందా లేదా ప్రపంచాన్ని ఇంకా దిగజారిపోయేలా చేయడానికొచ్చిందా? మీరు కామెంట్ చేయండి. దయచేసి ఇప్పటికైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.